నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనం ఉస్మానియా క్యాంపస్లో ఉన్నాం. సో ఏదైతే నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గద్దర్ని ఉద్దేశించుకొని మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనం రేపుతా ఉన్నాయి. సో ఈరోజు క్యాంపస్లో కూడా ఓయూ విద్యార్థి నాయకులందరూ కూడా బండి సంజయ్ దిష్టిబొమ్మ కాలబెట్టడం జరిగింది. సో మరి మనతో పాటు వలిగొండ నరసింహన్న గారు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకుడు. సో అన్నతో మాట్లాడదు. అన్న, ఎట్లా చూస్తారు మరి నిన్న గద్దర్ గారిని ఉద్దేశించుకొని బండి సంజయ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తున్నారు? ముందుగా యోయో2 వేదికగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి నిరుద్యోగుల తరపున, తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ ఆత్మగౌరవ పతాక అయినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి పైన, ఉస్మానియా బిడ్డ అయిన పూర్వపు ఉస్మానియా విద్యార్థి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గుజరాత్ గులామైన కేంద్ర హోంమంత్రి చెప్పులు మోసే సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఎమ్మడే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూనే ఇది ఒక రాజకీయ కుట్రలో మాట్లాడుతున్నారని మాకు అనిపిస్తూ ఉన్నది. నాకు తెలిసి బండి సంజయ్ గారిని కూడా గద్దర్ గారు ఒక్కొక్క సందర్భంలో పోయి ఆలింగనం చేసుకుని మంచిగా మాట్లాడిన సందర్భం. కానీ ఈరోజు ఆ బీజేపీలో ఒక అంతర్గత వ్యవహారం జరుగుతూ ఉన్నది. వాళ్ళ మధ్య కొట్లాట జరుగుతూ ఉంది. పాత నాయకులు, కొత్త నాయకులు, ఆర్ఎస్ఎస్ వాదులు, కొత్తగా వచ్చిన పార్టీ నాయకులు, ఒక సంఘర్షణాత్మక వాతావరణంలో ఈరోజు మొన్న బీజేపీలో చేరినటువంటి ఈ బీజేపీ అలయన్స్ పార్టీ నుండి, బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి బీజేపీలో చేరినటువంటి ఈటల రాజేందర్ గారు రేపో మాపో అధ్యక్ష అవుతాడనే ఊహాగాన నేపథ్యంలో ఓనాడు బండి సంజయ్ గారు అధ్యక్షత పదవి పోవడానికి కారణమైంది ఎవరు? ఈటల రాజేందర్ గారు ముఖ్య పాత్ర వహిస్తే కొద్ది మంది మా నాయకులు ఉన్నారని మనం మీడియాలో వార్తలు విన్నాం. ఆ క్రమంలో ఈరోజు మళ్ళీ ఈటల రాజేందర్ ఎప్పుడైతే అధ్యక్ష పదవిలో ముందస్తు రేసులో ఉన్నాడని చెప్పి దీంట్లో ఒక ఎత్తుగడ, ఆ ఎత్తుగడలో భాగంగా ఏం చేయాలి ఇప్పుడు? మావోయిస్ట్ నేపథ్యమా, రాడికల్ నేపథ్యమా, కమ్యూనిస్ట్ నేపథ్యం లేవనెత్తి ఇలా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని పక్క పెట్టాలంటే గద్దర్ లాంటి వాళ్ళని భుజాల మీద తుపాకి పెట్టి కాల్చడంలో భాగంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉన్న బిడ్డలకు, నేల మీద పుట్టిన ప్రతి బిడ్డకు చైతన్యం ఉంటుంది, పోరాట నేపథ్యం ఉంటుంది, అది కమ్యూనిజం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని భావాలు కలగలిపిన నేల ఈ తెలంగాణ. కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే పద్మ అవార్డు కూడా గద్దర్ అర్హతనే లేదు అంటే కమ్యూనిస్ట్ భావజాలం, నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎట్లా ఇస్తామని చెప్పేసి అసలు బరాబర్ ఏమని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏమంటారు దీనికి? మేము ఏమంటా ఉన్నామంటే పద్మశ్రీ అవార్డు అయినా, పద్మభూషణ్ అయినా, పద్మ భారతరత్న అయినా కూడా అది భారత రాజ్యాంగం ఇవ్వబడిన ఒక అవార్డు మాత్రమే. ఇది బీజేపీ ప్రభుత్వమా లేకపోతే ఇంకో కేంద్రంలో ఇంకో ప్రభుత్వమా ఇచ్చేది కాదు. భారత పౌరులకు ఆయా రంగాల్లో సేవలు చేసిన వారికి ఆ రూలింగ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం భారత రాష్ట్రపతి ద్వారా ఇవన్నీ నామినేట్ చేయబడతా ఉంటాయి. ఆ క్రమంలో నీ ఇంట్లోకి ఇచ్చేది కాదు, నీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఇచ్చేది కాదు, నీ బీజేపీ కార్యాలయం ఇచ్చేది. కాబట్టి ఈ విషయంలో బేషరతు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఈ పద్మశ్రీలు, పద్మభూషణల కంటే కూడా అతి గొప్ప అవార్డు ప్రజాయుద్ధ నౌక, ప్రజల తరపున తన జీవిత పర్యంతం పోరాడి చచ్చే వరకు కూడా బుల్లెట్ గాయాలను పెట్టి కూడా ప్రజలపై పోరాడు. కాబట్టి ఆయన ముందు ఈ అవార్డులు మేము తక్కువ చేసి మాట్లాడలేం, కానీ ఆ అవార్డులకు వన్నె తెచ్చే వ్యక్తులకు ఇస్తే ఇంకా గౌరవంగా ఉంటామని మేము భావిస్తూ ఉన్నాం. సో ఇట్లా చెప్తారు. ఇంకా అదేవిధంగా ఇంకా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే చూసుకుంటే బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మందికి చావు కారణమైన వాళ్ళ మీద పాటలు పాడిన వ్యక్తికి మేము అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు, అసలు ఇచ్చే అర్హత కూడా లేదంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఇవాళ బండి సంజయ్ని, బీజేపీ నాయకుల్ని, కిషన్ రెడ్డిని, అమిత్ షాని, మోడీని కూడా అడుగుతా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ వాదులను కూడా, అభిమానులు కూడా అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీ పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నా ఈటల రాజేందర్ నేపథ్యం ఏందో ఒకసారి కనుక్కోండి. ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేపథ్యం ఏందో ఒకసారి కనుక్కోండి. మీకు ఆ రాజకీయ చైతన్యం ఉన్నా, మీకు ఆ సామాజిక స్పృహ ఉన్నా కూడా వీళ్ళ నేపథ్యం ఏంది? ఈటల రాజేందర్ గారిది ఇంత ముందుకు రాడికల్ నేపథ్యము, పీడిఎస్ నేపథ్యము. పీడిఎస్ అంటే ఏంది? ఈ తెలుగు నేల మీద జార్జిరెడ్డి వారసత్వం దేనికోసం కొట్లాడింది, ఈ కమ్యూనిస్ట్ పార్టీ దేనికోసం కొట్లాడింది, ఆ విషయం స్పృహ లేకుండా అధికారమే పరమావధిగా మీ నాయకులను విస్మరిస్తూ మీరు చేస్తున్న రాజకీయాలు మీ కార్యకర్తలు తెలుసు, మీకు తెలుసు, మీ విషయాలు మేము మాట్లాడదలుచుకోవాలి. కానీ ప్రజాయుద్ధ నౌక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, తను ఇలా ఒక రాష్ట్రానికో దేశానికి బద్దం కాదు, ప్రపంచానికి చెందిన వ్యక్తి. అలాంటి నాయకుడి పైన ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరం. ఇవందరూ కూడా ఖండించి బండి సంజయ్ కూడా భేషజాలు పోకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.